శబరిగిరిలు శరణు ఘోషతో మార్మోగిపోతున్నాయి. స్వామియే శరణమయ్యప్ప అంటూ భక్తులు అయ్యప్ప దర్శనానికి పోటెత్తారు. ఈ నెల 14న మకర జ్యోతి దర్శనం సందర్భంగా లక్షలాది మంది భక్తులు శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి చేరుకుంటున్నారు. దీంతో ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీ నెలకొంది. శబరిమల ప్రాంతం మొత్తం అయ్యప్ప స్వాములు భక్తులతో నిండిపోయింది. పంబ వరకు అయ్యప్ప స్వాములు క్యూ లైన్లో వేచి ఉన్నట్టు తెలుస్తోంది. పెద్ద సంఖ్యలో శబరిమలకు స్వాములు భక్తులు చేరుకోవడంతో అయ్యప్ప స్వామి దర్శనానికి 12 గంటల పాటు సమయం పడుతున్నట్టుగా సమాచారం. రద్దీ కారణంగా అయ్యప్ప స్వామి దర్శనాలపై ట్రావెన్కోర్ దేవస్థానం నియంత్రణ విధించింది. దర్శనాలను సౌకర్యవంతంగా చేయడానికి సోమవారం నుంచి ఆన్లైన్ దర్శనాలకు పరిమితి విధించబోతున్నారు. 13వ తేదీన 50,000 మందికి, 14న 40,000 మందికి దర్శనం ఇవ్వనున్నట్టుగా అధికారులు ప్రకటించారు. ఇక 15వ తేదీకి 60,000 మందికి ఆన్లైన్ దర్శన సేవలు అందించే ప్రణాళికలు సిద్ధం చేశారు అధికారులు. శబరిగిరిలు శరణు ఘోషతో మార్మోగిపోతున్నాయి. స్వామియే శరణమయ్యప్ప అంటూ భక్తులు అయ్యప్ప దర్శనానికి భారీగా వచ్చారు. ఈ నెల 14న మకర జ్యోతి దర్శనం సందర్భంగా లక్షలాది మంది భక్తులు శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి చేరుకుంటున్నారు. దీంతో ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీ నెలకొంది. శబరిమల ప్రాంతం మొత్తం అయ్యప్ప స్వాములు భక్తులతో నిండిపోయింది. ప్రస్తుతం దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. పంబ వరకు అయ్యప్ప స్వాములు క్యూ కట్టారు. లైన్లలో భక్తులంతా కూడా వేచి ఉన్నారు. ఇక పెద్ద సంఖ్యలో శబరిమలకు స్వాములు భక్తులు చేరుకోవడంతో అయ్యప్ప స్వామి దర్శనానికి సుమారు 12 గంటల పాటు సమయం పడుతున్నట్టుగా సమాచారం. అయితే రద్దీ కారణంగా అయ్యప్ప స్వామి దర్శనాలపై అటు ట్రావెన్కోర్ దేవస్థానం నియంత్రణ విధించబోతోంది. దర్శనాలను సౌకర్యవంతంగా చేయడానికి సోమవారం నుంచి ఆన్లైన్ దర్శనాలకు పరిమితి విధించబోతోంది. 13వ తేదీన 50,000 మందికి, అలాగే 14న 40,000 మందికి దర్శనం ఇవ్వనున్నట్టుగా అధికారులు ప్రకటించారు. అలాగే 15వ తేదీకి 60,000 మందికి ఆన్లైన్ దర్శన సేవలు అందించే ప్రణాళికలు అధికారులు సిద్ధం చేశారు.